మార్క్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్కు కాంటాక్ట్ చేయండి. అలియాస్ ఆరణి శ్రీనివాసులు గారు అలియాస్ చిత్తూరు శ్రీనివాసులు గారు ఒక తిరుపతి ఓటరుగా, బాధ్యత కలిగిన పౌరుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మిమ్మల్ని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాను. తిరుపతి ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయాలి? తిరుపతి నియోజకవర్గం యొక్క ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయాలి? మీరు చిత్తూరు ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పనిచేసినందుకు తిరుపతి ఓటర్లు మీకు ఎమ్మెల్యేగా ఓటేయాలని అడుగుతున్నా. మీరు ఎస్యూబీసీ ఛానల్ ఏమైనా పెట్టి ఎస్యూబీసీ ఛానల్ ద్వారా వెంకటేశ్వర స్వామి యొక్క కైంకర్యాలు రాష్ట్ర వ్యాప్తం, ప్రపంచవ్యాప్తం చేసి తిరుపతి స్థానికులకు ఉద్యోగాలు ఏమైనా కల్పించారా? మీరు తిరుపతి నగరంలో ఇందిరా మైదానాన్ని ఏమైనా నిర్మించారా? మీరు తిరుపతిలో శ్రవణం ప్రాజెక్టులు ఏమైనా తీసుకొచ్చి బదిలీలైన చిన్నపిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించడం కోసం ఏమైనా ప్రయత్నించారా? మీరు తిరుపతి గంగమ్మ జాతరని అత్యంత వైభవపేతంగా ఏమైనా నిర్వహించారా? మీరు తిరుపతి మహానగరంలో 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు ఏమైనా నిర్మించారా? మీరు తిరుపతిలో ఫ్రీ లెఫ్ట్ రోడ్లు ఏమైనా నిర్మించారా? గొలవానిగుంటలందు క్రికెట్ స్టేడియం నిర్మాణానికి మీరేమైనా కృషి చేశారా? అదేవిధంగా వినాయక్ సాగర్ నిర్మాణానికి మీరేమైనా కృషి చేశారా? తిరుపతిలో కరోనా వచ్చి కరోనాతో స్లమ్ ఏరియాలో ప్రజలు కకలావికలమై ఆకలి కడుపులతో బాధపడుతుంటే ఆ కరోనా సమయంలో మీరు తిరుపతికి వచ్చి పట్టెడు అన్నం ఏమైనా పెట్టారా? తిరుపతి నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు ఆ వరద ప్రవాహంలో చాలా మంది పేద కుటుంబాలు నిరాశ్రయులైతే వారికి ఏమైనా ఆశ్రయాన్ని కలిగించారా? అదేవిధంగా తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులుగా ఉన్నవాళ్ళు కానీ, లేదా బీజేపీ పార్టీ నాయకులు కానీ, వీళ్ళల్లో ఎవరైనా మీరు సొంతంగా తయారు చేసుకున్నటువంటి కార్యకర్తల బలం కానీ, సైన్యం కానీ మీకుందా? ఈ తిరుపతి నగరానికి మీరు ఏమవుతారని మీకు ఓటేయాలని చెప్పి ప్రశ్నిస్తున్నాం. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఈ దేశంలో ఈ దేశ పౌరుడు ఎక్కడ పోటీ చేసే హక్కు కలిగి ఉంటాడు. అది ఎమ్మెల్యేగానైనా ఎంపీగానైనా రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాం. ఆ ఒక్క కారణం చేత మీరు ఇక్కడ పోటీ చేసే అర్హతను సంపాదించారే కానీ ప్రజల హృదయాల్లో మీ అర్హత ఏంది శ్రీనివాసులు గారు అని చెప్పి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. నేను చెప్పినటువంటి ఈ కారణాల్లో తిరుపతి సంస్కృతి సంప్రదాయాల్లో మీరేమైనా అంతర్భాగమా? తిరుపతి ప్రజానికంకి వచ్చినటువంటి కష్టకాలాల్లో నిలబడినటువంటి చరిత్ర మీకేమైనా ఉందా? తిరుపతి అభివృద్ధిలో మీకేమైనా కించిత్తు పాత్ర ఉందా? తిరుపతి నగరంలో ఉన్నటువంటి ప్రజలకి, ఓటర్లకి మీరు ఏనాడైనా కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళన్నా ఇచ్చారా అని అడుగుతున్నా. అలాంటి మీరు వచ్చిన వెంటనే ఇక్కడ రెడ్ కార్పెట్ వేసి కొందరు నాయకులు మిమ్మల్ని భుజాల మీద మోసి మీరు గొప్ప నాయకుడని చిత్రీకరిస్తున్నారు. మీరు నిజంగా కనుక ఎంత గొప్ప నాయకుడు అయ్యుంటే చిత్తూరు నుంచి మీరు తిరుపతిలో పోటీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? చిత్తూరులో మీరు పోటీకి పనికిరాని అనర్హుడైనప్పుడు మా తిరుపతి ప్రజలు మిమ్మల్ని ఎందుకు అర్హులుగా భావిస్తారని నేను ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని. కాబట్టి ఒక్కసారి తిరుపతి ప్రజానికం అంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తిరుపతి ప్రజానికం ఈ ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి ప్రజానికం. ఎందుకంటే ఎవరైనా ఆదరిస్తారు. ఈ ఆదరించే క్రమంలో మనకి
నిజంగా ఏమాత్రమైన సేవ చేసి ఉంటే పర్వాలేదు. కేవలం ఒకసారి తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షుడంట, ఒకసారి ప్రజారాజ్యం పార్టీలో జిల్లా అధ్యక్షుడంట, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడంట, ఇంకా జనసేనకి ఏమన్నా రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడేమో అర్థం కావటంలే. అంటే ఒక పార్టీ టికెట్ ఇకపోతే వెంటనే మారిపోవడం, ఇంకొక పార్టీలో టికెట్ తెచ్చుకోవడం, మళ్ళీ పార్టీ మారడం, మళ్ళీ టికెట్ తెచ్చుకోవడం. ఇప్పుడు ఏకంగా ప్రాంతమే మారిపోయినాడు. రేపు ఓడిపోయిన వెంటనే పెట్టాపేట సర్దుకొని మళ్ళా జేఎంసీ కన్స్ట్రక్షన్స్ మీద ఆయన దృష్టి పెడతారు. కాబట్టి ఇటువంటి వారికి ఓట్లు వేయాలా వద్దా అన్న విచక్షణతో తిరుపతి ప్రజలు ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ మనవి చేసుకుంటున్నాం.